బ్రహ్మాండ సమేత నిర్భయానంద సత్యదాసాచార్య మహారాజుకి, అధ్యక్షుల వారికి, సభాధ్యక్షుల వారికి, సభలో అధిష్ఠించినటువంటి పెద్దలందరూ కూడా నా ద్వాదశి ప్రణామములు. అయ్యా, ఈ యొక్క కార్యక్రమం మహోన్నతమైనటువంటి కార్యక్రమం. కారణం ఏంటంటే మా నిర్భయానంద సమితి సద్గురు సార్వభౌముల యొక్క మా తమ్ముడు అంటే మా అయ్యగారు పుత్రులు, కూతుళ్ళు, మనవలు, మునుమనవల దాకా కూడా ఈ కార్యక్రమంలో సర్వ బాధ్యతలను పంచుకొని ఈ కార్యక్రమం ఇంత జయప్రదంగా జరగడానికి వారు నుంచి కూడా ఏకాగ్రతగా ప్రతి ఒక్కరు కూడా చిత్తానుసారంగా జ్ఞానం ఖర్చు పెట్టుకున్నటువంటి విషయాన్ని పక్కన ఉంచినప్పటికీ కూడా చిత్తానుసారంగా శ్రమలపడి వారి యొక్క కార్యక్రమంలో, ఎందుకంటే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ముందుకు రాకపోతే ఇటువంటి వారైనా బయట అధ్యక్షులు, సభాధ్యక్షులు, గౌరవాధ్యక్షులు స్థిరశక్తులు ఉన్నమాల ఇంతవరకు సభ జయప్రదంగా జరిగింది. వారు స్థిరశక్తులుగానికి నాలాంటి ఏమైనా పెట్టేసుకోండి, అది స్థిరశక్తంగా జరగడం అవరోధన కలుగుతాయి. ఎందుకంటే కార్యక్రమంలో చెప్పేటువంటి వాళ్ళు లోటుపాట్లు ఉన్నప్పటికీ కూడా వారు వాటిని అనుసరించి వారి భావాన్ని సమన్వయాన్ని తీసుకొచ్చి ఈ యొక్క కార్యక్రమంలో ప్రబోధనలు జరిగించడం వల్ల కార్యక్రమం శుభప్రదంగా జరుగుతుంది. అక్కడ కుటుంబీకుల వల్ల కార్యక్రమం శుభంగా జరిగింది. ఇక్కడ మహాత్ములైనటువంటి పెద్దల వల్ల కార్యక్రమం శుభంగా జరిగింది. కారణం సద్గురు అయినటువంటి నిర్భయానంద సద్గురు సార్వభౌముల గారి యొక్క ఆశీస్సులని మేము విరవేరంగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఆయన బోధన నుండి చెప్పినప్పుడు కూడా మనకు ఎక్కడి నుంచి మొదలెట్టిన అభ్యాసం నుంచి కూడా సాంఖ్యము, తారకము, అమనస్కము, మహావాక్యములు పరిపూర్ణ యొక్క బోధ క్రమాన్ని తోరంగా ఆయన క్రమంగా బోధించుకుంటూ ఒక తీర్మానాన్ని చేసుకొచ్చి కనుక బోధ అంచెలో తీసుకొచ్చి ఏం చేసేటైనా నాయన ద్వారా మీరు ఉన్నారు అన్నటువంటి బోధకి క్రమం ఒక్కటే దీనికి సూటి. ఎందుకంటే నూటికి ఒక్కటే చేయనట్లుగా ఈ యొక్క బోధ క్రమాన్ని ఏ విధంగా అయితే మీరు సద్వినియోగం చూసుకోవడం దాని మూల సూత్రం ఏంటో అంటే అప్పుడు చెప్పేదైనా ఆవరణమున్న ఆకాశము నిరావరణము అచలమనుచు అని మహాత్ముడు ఆవరణము మితి కలిగినది ఆవరణము లేదు మన తెలుసుకోరా ఇవన్నీ వేరనిగా నోకోరా ఆవరణమునే. ఇక్కడ పూర్తి యొక్క రాసినటువంటి దీని కీలకాన్ని ఎక్కడికి తీరమా గురుగారు మనకు అర్థం అవ్వాలి. ఆవరణముని మీరు ఆవరణమును చూసి ఆవరణ నడలినా ఆవాలి మాటలేదని కనుక్కోరా ఇవన్నీ వేరని కనుక్కోరా. ఇది పరిపూర్ణములు కలుగుతున్నటువంటి దాని యొక్క సంఘనాభావం. అయితే ఈ ఆవరణము ఎప్పుడైతే నిరావరణ స్థితి చేరే పలకడానికి కానీ మాట కానీ ఇట్టిదాన్ని నిర్దేశించేటువంటి తెలివి కానీ రైతులై తానే లేనటువంటి స్థితిని పొంది సంకల్ప రైతులై జనన మరణ రైతులైన భావానికి సంకల్ప సూత్రాన్ని నిర్ణయించి ఈ యొక్క బోధ క్రమాన్ని అందుకే ఈ యొక్క రహస్యం కోసమే మీకు ఎన్నాళ్ళ మట్టి ప్రబోధ చేసిన దానికి సంబంధించిన ఉపమానాలు చెప్పిన, యుక్తులు చెప్పిన, సాధువులు చెప్పిన, అవన్నీ చెప్పినప్పుడు కూడా మీకు ఈ యొక్క సూత్రభావమైనటువంటి రహస్యమైనటువంటి గురి కీలకమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఆ గురి కీలకం ఎంతేంత వరకు కూడా ఈ యొక్క కీలకాన్ని చెప్తానే ఉంటానని చెప్పి స్వామి గారు అరమర లేకుండా అర్ధరేపు వచ్చినా కొత్త బాధలు వచ్చినా ఏ టైంలో వచ్చినప్పుడు కూడా కనీసం భోజనాలు టైంలో వచ్చినప్పుడు ఆయన భోజనాన్ని సరే మర్చిపోయి ప్రబోధ చేస్తూ ఉండేవారు. అటువంటి తీరతైనటువంటి ప్రబోధ యొక్క కారణం అటువంటి మహనీయమైన కార్యక్రమం ఈ రోజు ఇంత దివ్యప్రదంగా జరిగిందంటే మా స్వామి యొక్క కరుణ అందరిలోనూ వ్యాప్తమై ఆ స్వామి యొక్క కరుణ ఇంతవరకు కార్యక్రమాన్ని నడిపించిందని చెప్పి మీ అందరికీ మనం వేసుకుంటూ ఈ సభను జయప్రదంగా జరిగినటువంటి అధ్యక్షుల వారికి, ఉపాధ్యక్షుల వారికి, గౌరవాధ్యక్షుల వారికి, ఈ సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా జోడించి నమస్కారాలు చేసుకుంటున్నాం. అయ్యా, అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం